బాలశిక్ష చదువుల కోసం చిన్నపిల్లలు బడికి పోయినట్టు 21వ శతాబ్దంలో నాయకత్వం ఎట్లుండాలి అనే ముచ్చట మీద విద్య నేర్చుకునే దానికి పోయిన సీఎం రేవంత్ రెడ్డి చదువు ఒడిచిందట. మరి పాఠాలు ఎట్లా విన్నాడు, చెప్పింది చెప్పినట్టు శ్రద్ధ పెట్టి రాసుకున్నాడా, క్లాసులో అల్లరి చేసిండా, ఇక్కడ కారు పార్టీలను కమలం పార్టీలను లాగుల తొండలు జొర్ర కొడతా, తోలు తీస్తా, గొర్ర గొర్ర గుంజుకపోతా అనే మాటలు మర్చిపోయిండా అనేది తర్వాత తెలుస్తాయి. గాని హార్వర్డ్ కెన్నడీ స్కూలోళ్ళు షెబ్బాస్ అన్నట్టు చేతుల సర్టిఫికెట్ పెట్టిర్రట. మరి సార్తో పాటు చదువుకున్నోళ్ళతోని ఫేర్వెల్ పార్టీలా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము అని పాట పాడిండో లేదో తెలియదు గాని హార్వర్డ్ కెన్నడీ బడికి బాయి బాయి చెప్పిండట. 6 రోజులు పాఠాలిని అద్భుతంగా తయారైనవు, ఇప్పటి నుంచి నీ నాయకత్వానికి తిరుగుండది అన్నట్టు కాగితాలు ఇచ్చిండ్రట. వాటిని చూసుకుంటా సీఎం రేవంత్ రెడ్డి సార్ బాగానే మురిసిపోయింది కావచ్చు కదా. మరి సార్కు ఎంత ర్యాంక్ వచ్చింది, పంతుళ్ళు పెట్టిన పరీక్షలల్లో ఎన్ని మార్కులకు ఎన్ని వచ్చినాయి, గ్రేడ్ ఎంత అనేది ఆ బడోళ్లకు సార్కే తెలవాలి. మరి అంత దూరం పోయి పాఠాలు నేర్చుకొని వచ్చి పాత పద్ధతినే పాలన చేస్తా అంటే ఏం లాభం ఉండదు. పాత షిప్ప దల్యనే ఉన్నది అన్నట్టు చేయకుండా జర్రంత కొత్తగా పాలన చెయ్యాలి. జనానికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పని చెయ్యాలి. అట్లయితేనే చదివిన చదువుకు ఇలువ, పాఠాలు చెప్పిన పంతులకు ఇలువ, లేకుంటే చదువు సారడు బలపాలు దోషడు అన్నట్టు అవుతుంది అని అంటున్నారు రేవంత్ రెడ్డి చదువుల ముచ్చట తెలిసిన పబ్లిక్. ఈ ముచ్చట ఇట్లుంటే 6 రోజులకు ఇవ్వాల్సిన సర్టిఫికెట్ 5 రోజులకే ఇచ్చిండ్రు. అట్లెందుకైంది అంటే రేవంత్ రెడ్డి హార్వర్డ్ కెన్నడీ స్కూళ్ళకు కూడా బ్యాగులు ఇచ్చి ముందుగానే పట్టా కాగితం తీసుకున్నాడా అని అంటున్నారు ఇక్కడి ప్రతిపక్ష పార్టీలోళ్ళు. షిప్పల నూకలు శ్రీలంకల్లో అయినట్టే అవుతున్నదట బేగంపేటలో జరుగుతున్న విమానాల విన్యాసాల ముచ్చట. అగో అందుకే ఎయిర్ షో నడుపుతున్న ఆఫీసర్ల ఇజ్జత్ తీసి ఇంటెనికేసినట్టు లొల్లి చేస్తున్నారు పబ్లిక్. చెప్పినట్టు ఎయిర్ షో చేసుడు శాత కాకుంటే ఇంట్లో ముసుకేసుకొని పండుకోరు గాని గాలి మోటార్లు ఫల్టీలు కొట్టించే ఎయిర్ షో పేరు చెప్పి గాయి చేయకూరని మస్తు గరమైనరు. ఇంతకు ఏం జరిగింది అంటే తెలంగాణ సర్కారు సెంటర్ సర్కారు కలిసి గాలి మోటార్లు ఎగిరిచ్చి వాటితోని విన్యాసాలు చేసే కార్యం చేస్తున్నది బేగంపేటల. దానికి జనరల్ పాసులకు 1000 రూపాయలు, బిజినెస్ పాసులకు 3500, కాన్ఫరెన్స్ పాసులకు 8500 రేట్లు పెట్టి అమ్మిన్రాట. ఆ లెక్క ప్రకారమే చాలా మంది పాసులు కొని ఎగిరే విమానాలు అవి చేసే గమ్మతి ఫల్టీలు చూసి సంబరపడదాం అనిపోయినరాట. కానీ అక్కడికి పోతే ఎగిరెగిరి దంచిన గదే కూలి, ఏం చేయకున్నా గదే కూలి అన్నట్టు బిజినెస్ పాసులు, కాన్ఫరెన్స్ పాసులు, జనరల్ పాసులు తీసుకున్న అందరినీ ఒక్క దగ్గరనే కుప్ప చేసిండ్రట. అరే అట్లెట్లా కుదురుతుంది, మేము తిన్నదరగక 8500 పెట్టి పాస్ తీసుకున్నామా, పిండి కొద్ది రొట్టె అన్నట్టు మాకుండే సౌలతులు మాకు ఉండాలి కదా అన్నట్టు గిట్లా లొల్లి చేసిండ్రు. ఇంత పెద్ద లొల్లి చేస్తే చూసేదానికి అక్కడ ఏమన్నా ఉన్నదా అంటే ఏం లేదట. బబ్రాజమానం భయ గోవిందమేనట. గాలి మోటార్లు ఎగురుడు లేదు, విన్యాసాలు లేవు, పాల్టీ కొట్టుడు అంత కట్టలేదట. పైసలు పెట్టి కొని ముందట పెట్టుకొని ఏడ్చినట్టు దిక్కులు చూసుడు తప్ప ఇంకోటి లేదట. అందుకే కొంతమంది ఏమంటున్నారో ఇనుండ్రి. విన్నారా గాయస్, ఇక్కడికి రాకుర్రి, అందరినీ అవలగాలని చేస్తున్నారు. పైసలు పెట్టి పాసులు తీసుకునే బదులు బేగంపేట ఫ్లైఓవర్ మీద నిల్చొని చూసింది నయం, తాడుబండు రోడ్డు మీద ఉండి చూసింది నయం అన్నట్టు చెప్తున్నారు. అవో అంత మంచిగున్నదట ఎయిర్ షో పెట్టిన వాళ్ళ పనితనం. ఇవో గింత గొప్ప పరిపాలన జరుగుతున్నది రాష్ట్రంలో, గంత గొప్ప ఆఫీసర్లు ఉన్నారు ఎయిర్ షోలా. మీకు దండంరా బాబు అన్నట్టు వెళ్ళిపోతున్నారట అక్కడి నుంచి జనాలు ఏం చేయలేక.